ఎడారిలో సెలయేర్లు మార్చి 25వ తారీఖు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను గదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం ఎంత గొప్ప అనుభవం. నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడ్డాయి. చాలా మటుకు బైబిల్లోని వర్ణనలు ఇవే, కీర్తనల్లో భావం ఇదే. ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు ఇలాంటి సమయాలే. ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది. మనిషికి జ్ఞానబోధ చేయడానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది. 107వ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇశ్రాయేలీలు చేసిన ఉత్సాహగానం రాయబడింది. ఆపదలో చిక్కుకొని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరళమయ్యేది. ఎక్కడ చూసినా ఇవే కథలు. ప్రజలు నిస్సహాయులై దిక్కుతోచక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది. జవసత్వాలుడిగిపోయి మృతతుల్యులైన ముసలి జంటకు ఎలాంటి వాగ్దానమో చూడండి. నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగాను సముద్రం ఒడ్డునున్న ఇసుక రేణువుల్లాగాను అవుతుంది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీల రక్షణ. యోర్దాను నదిలో యాజకుల కాళ్లు మునిగిన తరువాత నది దేవుని మందసానికి దారిచ్చిన వైనాలను మరోసారి చదవండి. కష్టాలతో కృంగిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఆసా, యెహోషాపాతు, హిజ్కియాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి. నెహెమ్యా, దానియేలు, హబక్కూకు, హోషేయల చరిత్ర నెమరు వేయండి. గెత్సెమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి. అరిమతయి యోసేపుకు చెందిన తోటలోని ఆ సమాధి చెంత కాసేపు నిల్చోండి. ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూడండి. వాళ్ల కష్టకాలాల గురించి అపోస్తలుల్ని అడగండి. నిరాశతో చతికిలపడడం కంటే తెగింపు, గుండె నిబ్బరం ఉత్తమం. విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు. నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని. బబులోనికి చెరపట్టబడిన 3 యూదా కుర్రవాళ్ల ఇలాంటి తెగింపు విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కనిపిస్తున్నారు. అది ఎటూ తోచని పరిస్థితి అయినా వాళ్ళు నిబ్బరంగా రాజుకు జవాబిచ్చారు. మేము కొలిచే ఈ మా దేవుడు ఈ మండే అగ్నిగుండం నుండి మమ్మల్ని కాపాడగల సమర్థుడు. నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో, నీ దేవతలకు గాని నువ్వు నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు గాని మేము సాష్టాంగపడము. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా అనడం ఎంత బాగుంది. ఈ భాగం నాకు ఎంతో నచ్చింది. గెత్సెమనే గురించి కాస్త ధ్యానిద్దాము. ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకోండి. మన ప్రభు అంతరంగంలో చిమ్మ చీకటి. విధేయత అంటే ఏమిటో తెలుసా? రక్తం కారేంత వరకు శ్రమ. పాతాళ కూపంలో దిగినంత చీకటి ఎదురైనా ప్రభువా నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే కానిమ్ము అనగలగడం. కష్టకాలంలో నిబ్బరాన్ని ఇచ్చే విశ్వాస గీతాన్ని ఆలపించండి. చెరసాల గోడల్లాగా ఆపదలు, ఆటంకాలు అడ్డుపడితే చేయగలిగినంత చేసి నేను చేతకానిది నీకు వదిలేను. అవరోధం పెరిగి అవకాశం తరిగి ఆవేదన వలలో నేను అల్లాడుతుంటే అసహాయతలో ఓ చిన్ని ఆశాదీపం అనుగ్రహింప వస్తావని చూస్తుంది నీ కోసం. కనుక గొప్ప విశ్వాసంతో దేవునికి ఇష్టలుగా ఉండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను తరచి చూస్తూ బైబిల్ పొరల్లో దాగిన ఎన్నో అనుభవాల సమ్మేళనాన్ని క్రోడీకరించుకుంటూ
నీ విశ్వాసాన్ని పెంపార్చుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.